ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ లో పొదుపు చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. నా దేశం నా బాధ్యత పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోమ్ కు సంబంధించి అధ్యయనం చేస్తున్నామంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. చంద్రబాబు అధ్యక్షతన కూడా ఏపీ కేబినెట్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు అధ్యక్షతన ఇటు పొదుపు సంఘాలపై కూడా చాలా పలు కీలక అంశాలపై కూడా చర్చించారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఉన్నారు. సార్ చెప్పండి, పొదుపు చర్యల్లో భాగంగా కేబినెట్ ఏ నిర్ణయాలు తీసుకుందండి? కేబినెట్ ఏం నిర్ణయాలు తీసుకోవాలా? కేబినెట్ డిస్కషన్ ఇస్ డిఫరెంట్. కేబినెట్లో ప్రపంచంలో ఉన్న జియో పొలిటికల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైనా క్రైసిస్ వస్తే గనక మనం సంసిద్ధంగా ఉండాలి, నా దేశం నా బాధ్యత అనే విధంగా ఉండాలి అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. అంతే, ఎవరికి వారే నియంత్రించుకోవాలని చెప్పారు. దానికి సజెషన్ చేశారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, దేశ పరిస్థితుల మీద పూర్తి అవగాహన, విజన్ ఉన్న నాయకుడిగా ఆయన మాకు సూచనలు చేశారు. ఉదాహరణకి నేనున్నాను, నాకు 4 వెహికల్స్ ఉంటాయి కాన్వాయ్లో. సో దాన్ని తగ్గించుకోమని చెప్పారు. దాంట్లో వెళ్ళాల్సింది ఎవరు? ముఖ్యంగా నేను ఒక్కనే. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తగ్గించుకోమని చెప్పారు. అవకాశం ఉన్న చోట సైకిల్స్, నడక ద్వారా పనులు చేసుకోమన్నారు. అదేవిధంగా రైతులకి ఈ కెమికల్ ఎరువులు, తర్వాత యూరియా, ఇవన్నీ ఇంపోర్ట్స్ మీద ఈ యుద్ధం మూలంగా వాటి మీద కూడా ప్రభావం పడుతుంది. అదేవిధంగా మన వ్యవసాయ ప్రొడ్యూసర్స్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం పొదుపు చేయమని. సార్, వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ఆలోచించేయమన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ప్రతి డిస్ట్రిక్ట్ని, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మీరు ఏ విధంగా చేసుకోవచ్చు, నా దేశం నా బాధ్యతలో భాగంగా మీరు ఏ విధంగా చేయొచ్చు, ఏదైనా మీటింగ్స్ కొన్ని వర్చువల్గా కండక్ట్ చేయమన్నారు. ఆఫీసెస్ కూడా కాన్వాయ్ ఉంటుంది, ఆ కాన్వాయ్ని తగ్గించుకోమన్నారు. తగ్గించుకుని ఆలోచించేయమన్నారు. తగ్గించుకోండి అనే ఆదేశం కాదు, ఆలోచించమని చెప్పారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పొదుపు చర్యల్లో భాగంగా మొత్తం అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా కీలక అంశాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వర్చువల్గా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ కూడా వర్చువల్గా కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తగిన ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు కూడా మంత్రి పార్థసారథి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, అమరావతి నుంచి.